దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మన ప్రభువును మన రక్షకుడును అయిన మన యేసయ్య నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము దేనిని గూర్చి చింతింపకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మన ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మన దేహంను గూర్చి అయినను చింతింపవద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి. మన భారము మన తండ్రి మీద మోపిన ఎడ్ల తండ్రి మన భారాన్ని తీసివేస్తాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మనమందరము ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము. మనకి ఏమి కావాలో మన పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట మనం అందరము ఆయన రాజ్యమును నీతిని వెతకాలి.